తెలంగాణలో పీఎస్సీ చైర్మన్ పదవి వ్యవహారం రచ్చకెక్కింది. అరికెపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫైర్ అయింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలిసి అరికెపూడిపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో పీఎస్సీ చైర్మన్ పదవి వ్యవహారం రచ్చకెక్కింది. అరికెపూడి గాంధీని నియమిస్తూ అసెంబ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేని ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫైర్ అయింది. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ను కలిసి అరికెపూడిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, ఇప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గుర్రుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు పీఎస్సీ చైర్మన్ పదవిని ఎలా ఇస్తారని మళ్ళీ ఫిరాయింపు कैंडिडेट पे अदे सीरियस గా ఉంది బీఆర్ఎస్. మరి వివరాలు ఏంటి? సంతోష్, ఏదైతే నిన్న పిఎస్సీ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేరిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ గా ఉత్తర్వులు ఇస్తూ అసెంబ్లీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు పెట్టాయి. దాంతో పాటు 13 సభ్యులను కూడా నియమించారు. అయితే దీనిపైన ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ప్రజాభవన్ వద్ద ఆర్థిక సంఘం పేరుతో అనంతరం మీడియాతో మాట్లాడుతూ అప్పటికే తెలిసిన సమాచారం మేరకు ఆయన రాజ్యాంగ విధులు ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాల్సిన పదవులను ఏ విధంగా ఇస్తారు, అది ఆయన బీఆర్ఎస్ పార్టీకి గెలిచి అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ విధంగా అరికెపూడి గాంధీ ఇస్తారు, దీనిపైన భవిష్యత్తులో మేము గవర్నర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ గవర్నర్ అపాయింట్మెంట్ టీఆర్ఎస్ పార్టీ సాయుధ పక్షం తరఫున కోరినట్టు తెలుస్తా ఉంది. ఇంకా అపాయింట్మెంట్ ఫిక్స్ కాని నేపథ్యంలో వాళ్ళు ఈ రోజు కలుస్తారా రేపు కలుస్తారా అపాయింట్మెంట్ బట్టి తెలుస్తుందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఓవైపు రాజ్యాంగం బుక్ పట్టుకుని రాహుల్ గాంధీ ఇలాంటి ప్రోత్సాహాలు మేము చేయము, ఫిరాయింపులను కానీ పారాచూట్లను కానీ ప్రోత్సహించమని చెప్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో ఏం అనుసరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ప్రకారం అసెంబ్లీ రూల్స్ ప్రకారం పిఎస్సీ చైర్మన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు ఎప్పుడు కూడా వర్తింపజేస్తుంది కాబట్టి ఆ పదవిని తిరిగి మళ్ళీ మాకు ఇవ్వాలని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అరికెపూడి గాంధీ ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నామని కూడా నేను చెప్పడం జరిగింది. సంతోష్. రైట్ రామ్, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని బాల వినాయక యువ